హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్పీ అకాడమీ. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ బెస్ట్ అర్థమెటిక్ కాన్సెప్ట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దీనిలో మనం డిజిటల్ సమ్ మెథడ్ గురించి చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రైల్వే జాబ్స్ అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, గ్రూప్స్ అయినా, నీట్ అయినా, ఏదైనా కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా యూజువల్గా వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఎలా చేయాలనేది చాలా ఈజీ ప్రాసెస్లో నేను చెప్తాను. మనకు అర్థమెటిక్ కాన్సెప్ట్లో మ్యాజిక్ నెంబర్ అనేది 9 ఉంటుంది. సో మనకు 9 అనేది మ్యాజిక్ నెంబర్. అది ఎలాగంటే మనము 9తోని ఏ డిజిట్ అయినా కూడా మల్టిప్లై చేసి మళ్ళీ వచ్చిన ఆన్సర్ని యాడ్ చేసినట్లయితే మనకు మళ్ళీ 9 వస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, 9 into 1 ఈక్వల్స్ టు 9 వస్తుంది. 9 into 2 18. మళ్ళీ ఇవి రెండు యాడ్ చేస్తే మనకు 9 వస్తుంది. 9 into 3 27. మళ్ళీ ఇవి రెండు యాడ్ చేస్తే 9 వస్తుంది. 9 into 5 45. మళ్ళీ ఇవి రెండు యాడ్ చేసినా కూడా మనకు 9 వస్తుంది. 9 into 10 90. మళ్ళీ ఇవి రెండు యాడ్ చేసినా మనకు 9 వస్తుంది. 9 into 11 99. మళ్ళీ ఇవి రెండు యాడ్ చేస్తే మనకు 9 + 9 18 వస్తుంది. మళ్ళీ దీన్ని కూడా మనం యాడ్ చేసినట్లయితే 1 + 8 9 వస్తుంది. సో మనకు 9 అనేది మ్యాజిక్ నెంబర్. ఎందుకంటే మనము 9ను దేంతోనైనా మల్టిప్లై చేసి మళ్ళీ వచ్చిన ఆన్సర్ను యాడ్ చేసినట్లయితే మనకు 9 అనేది వస్తుంది. సో ఈ మ్యాజిక్ నెంబర్ను యూజ్ చేసి మనం ఏ నెంబర్నైనా కూడా సింగిల్ డిజిట్గా మార్చాలి. అప్పుడు మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో అది ఎలాగో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, 1 2 3 4 5 6 7 ఉందనుకుందాం. ఇది పెద్ద నెంబర్. దీన్ని మనం సింగిల్ డిజిట్గా మార్చాలి. అప్పుడు ఎలా చేయాలి? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 21, 21 + 8 28, 28 వస్తుంది. కానీ ఇలా చేస్తే చాలా లాంగ్ ప్రాసెస్. చాలా ఈజీ మెథడ్లో చేయాలంటే మనకు 9 అనేది మ్యాజిక్ నెంబర్ కాబట్టి 9 అనేది మనము తీసివేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే 7 2 9 అనేది వెళ్ళిపోయింది. ఇక్కడ 5 4 9 అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి ఏముంటుంది? 6 3. సో 9 క్యాన్సిల్ అయింది. మనకు లాస్ట్కి ఏం మిగులుతుంది? ఇక్కడ 1 మిగులుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే 28 యాడ్ చేస్తే 2 + 8 10. మళ్ళీ యాడ్ చేస్తే 1. సో 1 అనేది వస్తుంది. సింగిల్ డిజిట్లోకి మారిపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 2 5 8 6 9 7 3 4. దీన్ని మనం సింగిల్ డిజిట్గా మార్చాలి. సో చూద్దాం. ఇప్పుడు 2 + 5 7, 7 + 8 15, 15 + 6 21, 21 + 9 30, 30 + 7 37, 37 + 3 40, 40 + 4 44. సో 44. మళ్ళీ ఇప్పుడు మనకు డబుల్ డిజిట్ అనేది వచ్చింది. సో మనకు సింగిల్ డిజిట్ అనేది కావాలి కాబట్టి 4 + 4 8. సో ఇది చాలా లాంగ్ ప్రాసెస్. ఇదంతా అవసరం లేదు. సో మనము డైరెక్ట్గా 9 క్యాన్సిల్ చేసేద్దాం. 9 క్యాన్సిల్, 2 7 9 క్యాన్సిల్, 6 3 9 క్యాన్సిల్, 5 4 9 క్యాన్సిల్. మనకి ఇప్పుడు ఏం మిగిలింది? 8. సో సరిపోయింది కదా. ఈ విధంగా మనము ఎంత పెద్ద నెంబర్ అయినా కూడా మ్యాజిక్ నెంబర్ 9 యూజ్ చేసి సింగిల్ డిజిట్లోకి మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 42831 + 61753 - 53792 + 26234 ఈక్వల్స్ టు ఎంత? మనం నార్మల్గా ఇది చేయాలంటే 1 by 1 వేసుకొని యాడింగ్లు సబ్స్ట్రాక్షన్లు చేసేసుకొని ఈ ఆన్సర్ అనేది మనకు వస్తుంది. కానీ అది చాలా లాంగ్ ప్రాసెస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంత టైం ఉండదు కాబట్టి మనము చాలా ఈజీ మెథడ్లో చేయాలి. సో మనకు ఇప్పుడు 9 అనేది మ్యాజిక్ నెంబర్ కాబట్టి ఈ 9 అనేది తీసేసుకుంటూ మనము సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం.
సో ఇక్కడ 8 1 9 పోయింది. ఇక్కడ చూసినట్లయితే 4 + 2 6 6 + 3 9 9 అంటే 9 ఆర్ 0, ఎందుకంటే 9 లేకపోతే 0 ఉంటుంది. ఇక్కడ చూద్దాం 6 3 9 వెళ్ళిపోయింది. ఇక్కడ 1 + 7 8 8 + 5 13 13 అంటే మళ్ళీ ఇవి రెండు యాడ్ చేసినట్లయితే 4. ఇక్కడ చూసినట్లయితే 9 క్యాన్సల్, 7 2 9 క్యాన్సల్, 5 + 3 8. సో ఇక్కడ చూద్దాం 6 3 9 క్యాన్సల్, 2 + 2 4 4 + 4 8. సో ఇక్కడ 9 ఉంది, దీన్ని పక్కన పెట్టేద్దాం. 9 అనేది మ్యాజిక్ నెంబర్ కాబట్టి 9 అనేది మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది. 4 - 8 + 8 4 - 8 + 8. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. 8కు 8 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 8కు 8 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 4 అనేది ఉంటుంది. సో మనకు ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లు కూడా దీన్ని కూడా మనం సింగిల్ డిజిట్లోకి మారిస్తే మనకు 4 అనేది రావాలి. అప్పుడు అదే మనకు ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూద్దాం 3 6 9 క్యాన్సల్, 6 + 8 14 14 అంటే 4 + 1 5. సో మనకు 4 రావాలి, కానీ ఇది కాదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ చూసినట్లయితే 7 2 9 క్యాన్సల్, 7 + 6 7 + 6 13 13 అంటే 1 + 3 4. సో మనకు ఆన్సర్ ఇది అయి ఉండొచ్చు. ఇంకా చూద్దాం 1 9 8 1 9 క్యాన్సల్, 3 + 5 8. ఇక్కడ చూద్దాం ఇక్కడ 6 3 9 క్యాన్సల్, ఇలా 5 అనేది వస్తుంది. ఇక్కడ 7 2 9 క్యాన్సల్, 1 + 4 5 5 + 6 11 11 అంటే 1 + 1 2. కానీ మనకు ఆన్సర్ 4 రావాలి. ఇక్కడ బి ఆప్షన్లో మనకు 4 అనేది వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. బి ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, ఇంకొకటి చూద్దాం. సో ఇది చూద్దాం 2765 + 3642 + 6109 + 8246. సో ఇదంతా 1 by 1 వేసుకొని యాడ్ చేసినట్లయితే చాలా లాంగ్ ప్రాసెస్ కాబట్టి మనం మ్యాజిక్ నెంబర్ 9 యూజ్ చేసి దీన్ని సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. సో ఇక్కడ 2 7 9 క్యాన్సల్, మనకు 6 + 5 11 11 అంటే 1 + 1 2 వస్తుంది. ఇక్కడ 3 6 9 క్యాన్సల్, 4 + 2 6. ఇక్కడ 9 క్యాన్సల్, 6 + 1 7. ఇక్కడ 8 + 1 9 క్యాన్సల్, ఇక్కడ ఒక 1 మిగులుతుంది. 1 + 4 5 + 6 11 11 అంటే 1 + 1 2. సో ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది 2 + 6 + 7 + 2. దీన్ని మళ్ళీ సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. 7 + 2 9 క్యాన్సల్, 2 + 6 అంటే 8. సో ఇప్పుడు ఆన్సర్లో కూడా మనకు 8 అనేది వస్తే, ఇప్పుడు ఆప్షన్లో కూడా మనకు 8 అనేది వస్తే అదే ఆన్సర్ అవుతుంది. సో చూద్దాం ఇక్కడ 3 4 7 + 2 9 9 క్యాన్సల్ అయింది. 3 + 2 5. ఇక్కడ 7 2 9 క్యాన్సల్ అయిపోయింది. 6 3 9 క్యాన్సల్ అయిపోయింది. ఇక్కడ 5 7 2 9 క్యాన్సల్ అయింది. 2 + 6 8. సో మనకు 8 అనేది వచ్చింది. సో ఇంకా చూద్దాం
5 9 5 4 9 క్యాన్సిల్ అయింది. 3 + 1 4 4 + 2 6. సో ఇది కాదు, మనకు ఆన్సర్ 8 రావాలి కాబట్టి ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది చూద్దాం. 2 3 4 5 6 ప్లస్ 1 2 3 4 ప్లస్ 8 6 7 8 ప్లస్ 3 5 6 7 8 ప్లస్ 32 ప్లస్ 49 ఈక్వల్స్ టు హౌ మచ్? సో ఇందాకనే మనము 9 అనేది మ్యాజిక్ నెంబర్ కాబట్టి 9 యూజ్ చేసి దీన్ని సింగిల్ డిజిట్లోకి మార్చేసుకుందాం. సో ఇక్కడ 5 4 9 క్యాన్సల్, 3 6 9 క్యాన్సల్, ఇంకా మనకు 2 ఉంటుంది. సో 4 3 7 ప్లస్ 2 9 క్యాన్సల్, మనకు 1 ఉంటుంది. 8 + 6 14 14 + 7 21 21 + 8 29 29 అంటే 2 + 9 11 11 అంటే మళ్ళీ 1 + 1 2 ఉంటుంది. సో ఇది చూద్దాం. 3 6 9 క్యాన్సల్, 8 ఇందులో 1 పోతే 9 క్యాన్సల్, మళ్ళీ ఇక్కడ 6 ఉంటుంది. సో 5 + 6 11 11 అంటే 1 + 1 2. ఇది చూద్దాం. 3 + 2 5, ఇది 9 క్యాన్సల్ 4 ఉంటుంది. 2 + 1 3 ప్లస్ 5 2 + 1 3 ప్లస్ 2 5 ప్లస్ 2 7. సో ఇక్కడ 5 + 4 9 క్యాన్సల్, మాకు 2 + 2 4 ప్లస్ 1 5 ప్లస్ 2 7 7 అనేది రావాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఆన్సర్లో కూడా మనకు 7 అనేది వచ్చినట్లయితే, ఈ ఆప్షన్లో మనకు 7 అనేది వచ్చినట్లయితే అదే మనకు ఆన్సర్ అవుతుంది. సో 8 1 9 క్యాన్సల్, 2 7 9 క్యాన్సల్, ఇక్కడ 6 9 క్యాన్సల్, 2 7 9 క్యాన్సల్, 6 + 1 7 2 7 9 క్యాన్సల్, 6 + 1 7 7 + 7 14 14 అంటే 1 + 4 5 వస్తుంది. 2 7 9 క్యాన్సల్, 6 + 6 12 12 + 1 13 13 అంటే 1 + 3 4 వస్తుంది. సో మనకు 7 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి మనకు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా చూద్దాం. సో ఇది చూద్దాం. 6 5 4 1 ప్లస్ 8 9 8 5 ప్లస్ 5 2 4 1 ప్లస్ 3 3 4 3 3 4 7 ప్లస్ 8 9 5 4. సో మ్యాజిక్ నెంబర్ 9 యూజ్ చేసి మనం వీటిని సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. సో ఇక్కడ 5 4 9 క్యాన్సల్, 6 + 1 7, ఇక్కడ 9 క్యాన్సల్, ఇక్కడ 8 + 1 9 క్యాన్సల్, ఇక్కడ 7 ఉంటుంది. 7 + 1 7 + 5 12 12 అంటే 1 + 2 3. ఇక్కడ 5 4 9 క్యాన్సల్, 2 + 1 3, ఇక్కడ 3 + 3 6 6 + 4 10 10 + 7 17 17 అంటే 1 + 7 8, ఇక్కడ 9 క్యాన్సల్, 5 4 9 క్యాన్సల్, ఇంకా 8 ఉంటుంది. సో చూద్దాం. 7 + 3 10 10 + 3 13 13 + 8 21 21 + 8 29 29 అంటే 2 + 9 11 11 అంటే మళ్ళీ 1 + 1 2 వస్తుంది. మనకు 2 అనేది దీంట్లో ఏది వస్తుందో అది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 8 1 9 క్యాన్సల్,
6 3 9 క్యాన్సల్. సో ఇది 0 ఆర్ 9, 0 ఆర్ 9. కానీ మనకు కావాల్సింది 2 కావాలి. ఇక్కడ 3 6 9 క్యాన్సల్. 2 + 8 10. 10 అంటే 1 + 0 1. 3 6 9 క్యాన్సల్. 3 + 8 11. 11 అంటే 1 + 1 2. సో మనకు ఆన్సర్ అనేది వచ్చేసింది. ఇంకా చూద్దాం. 3 + 6 9, 9 క్యాన్సల్. 4 + 8 12. 12 అంటే 1 + 2 3. సో మనకు ఆన్సర్ 2 కావాలి కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. ఇంకా చూద్దాం. ఫ్రెండ్స్ ఇది చూద్దాం. 436 × 183. ఇందాక మనము యాడింగ్స్ చూసాము. ఇప్పుడు మనం మల్టిప్లై చూద్దాం. సో మనకు సింబల్ ఏదైనా కూడా మనకు అవసరం లేదు. మనము ఏదైనా కూడా సింగిల్ డిజిట్లోకి మార్చుకోవాలి. సో ఇక్కడ దీన్ని కూడా మనము సింగిల్ డిజిట్లోకి మార్చుకొని ఆన్సర్ అనేది రాబట్టుకుందాం. సో ఇక్కడ 4 + 3 7. 7 + 6 13. 13 అంటే 1 + 3 4. ఇక్కడ 1 8 9 క్యాన్సల్. ఇది 3. 4 × 3 4 3 12. అంటే 1 + 2 3. ఇక్కడ మనకు 3 అనేది దేంట్లో వస్తే అదే మనకు ఆన్సర్ అవుతుంది. సో దీన్ని కూడా మనము సింగిల్ డిజిట్లోకి మార్చుకుందాం. ఇక్కడ 8 + 1 9 క్యాన్సల్. ఇంకా 7 ఉంటుంది. 6 + 6 12. 12 + 7 + 7 14. 14 + 12 సో 26. 14 + 12 26. సో 26 అంటే 2 + 6 8 వస్తుంది. సో అది కాదు. ఇక్కడ 2 7 9 క్యాన్సల్. సో 8 + 8 + 8. 8 3 24. 24 అంటే 2 + 4 6. ఇక్కడ 9 క్యాన్సల్. 7 + 7 14. 14 + 16. 14 + 16 30. 30 అంటే 3 + 0 3. సో ఇక్కడ మనకు 3 కావాలి కదా, 3 అనేది వచ్చేసింది. ఆన్సర్ అనేది వచ్చేసింది. ఇంకా చూద్దాం. ఇక్కడ 7 2 9 క్యాన్సల్. 8 + 8 16. 16 + 3 19. 19 అంటే 1 + 9 10. 19 అంటే 1 + 9 10. 10 అంటే 1 + 0 1. సో మనకు 3 కావాలి కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంకా చూద్దాం. ఫ్రెండ్స్ ఇది చూద్దాం. 9 8 7 6 5 4 × 1 2 3 4 5 6. సో చెప్పాను కదా, మ్యాజిక్ నెంబర్ 9తోని సింగిల్ డిజిట్లోకి మార్చుకుందాం. ఇక్కడ 9 క్యాన్సల్. ఇక్కడ 5 4 9 క్యాన్సల్. సో 8 + 7 15. 15 + 6 21. 21 అంటే 2 + 1 3. సో ఇక్కడ 5 4 9 క్యాన్సల్. 6 3 9 క్యాన్సల్. 1 + 2 3. 3 × 3 9. సో 9 అంటే మనకు ఆన్సర్ 9 ఆర్ 0. 0 ఎందుకంటే 9 లేకపోతే 0 అనేది ఉంటుంది. సో మనకు ఆన్సర్ 9 ఆర్ 0. సో చూద్దాం. ఇక్కడ మనకు 9 లేదా 0 వస్తే అది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 9 క్యాన్సల్. 8 1 9 క్యాన్సల్. 4 4 4 2 + 2 4 + 4 8 + 1 9 క్యాన్సల్. 5 3 8 + 1 9 క్యాన్సల్. సో మనకి ఇక్కడ ఇంకా 2 ఉంటుంది. సో
సో ఇది కాదు. 9 క్యాన్సల్, 4 + 2 6, 6 + 2 8, 8 + 1 9, 9 క్యాన్సల్, 8 1 9 క్యాన్సల్. సో 3 + 3 6 + 3 9, 9 క్యాన్సల్. మనకి ఇక్కడ ఇంకేముంటుంది, 2 ఉంటుంది. ఇది కూడా కాదు. సో ఇక్కడ చూద్దాం. 9 క్యాన్సల్, 8 1 9 క్యాన్సల్, 4 + 2 + 2, 2 + 2 + 2 6, 6 + 3 9 క్యాన్సల్. సో ఇక్కడ 1 + 2 3, 3 + 1 4, 4 + 4 8, 8 + 1 9. సో 9, 9 or 0. సో మనకు ఆన్సర్ సి వచ్చింది. సో ఇంకా ఇది కూడా చూద్దాం. మనకు 9 క్యాన్సల్, 8 + 1 9 క్యాన్సల్, 2 + 4 6, 6 + 3 9 క్యాన్సల్, 2 + 2 + 2 6, 6 + 4 10, 10 + 1 11, 11 + 1 12, 12 అంటే 1 + 2 3. సో మనకు 9 or 0 రావాలి. ఇక్కడ 9 వచ్చింది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, ఇది చూద్దాం. 756 × 834 × 326. సో ఇక్కడ చూసినట్లయితే 7 + 5 12, 12 + 6 18, 18 అంటే 1 + 8 మళ్ళీ మనకు 9. సో తెలుసు కదా 9 తోటి ఏది మల్టిప్లై చేసినా మళ్ళీ 9 వస్తుందని. సో మనకు ఇదంతా చేసే అవసరం లేదు. సో మనకు ఆన్సర్ అనేది 9 or 0 అనేది రావాలి. ఈ ఆప్షన్స్లలో 9 or 0 వస్తే అదే మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం. 4 5 9 క్యాన్సల్, ఇక్కడ 7 2 9 క్యాన్సల్, 4 5 9 క్యాన్సల్, 6 3 9 క్యాన్సల్. సో ఇంకా మనకి ఏముంటుంది, 2 ఉంటుంది. సో మనకు 2 అనేది ఆన్సర్ కాదు. సో చూద్దాం. ఇంకా 5 4 9 క్యాన్సల్, 7 2 9 క్యాన్సల్, 3 6 9 క్యాన్సల్. సో మనకు 2 + 8 10, 10 + 4 14, 14 అంటే 1 + 4, 14 అంటే 1 + 4 5. సో ఇక్కడ 3 6 9 క్యాన్సల్, 8 1 9 క్యాన్సల్, 7 2 9 క్యాన్సల్, ఇక్కడ 4 5 9 క్యాన్సల్. మనకి ఇంకా ఏం మిగులుతుంది, 4. సో చూద్దాం. మనకు 9 కానీ 0 కానీ రావాలి. ఇక్కడ 5 4 9 క్యాన్సల్, 5 4 9 క్యాన్సల్, ఇక్కడ 2 + 3 5, 5 + 4 9. సో 9 అంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేసింది. సో ఇది కూడా చూద్దాం. 1 8 9 క్యాన్సల్, 5 3 1 9 క్యాన్సల్, ఇక్కడ 9 క్యాన్సల్. ఇంకా ఏం మిగులుతుంది, 3 మిగులుతుంది. సో మనకు ఆన్సర్ అనేది 9 డి ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఓకే, ఇంకా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చూద్దాం. 19.99 × 9.9 + 99.9. సో ఆప్షన్స్ ఇవి. ఇప్పుడు మనకు పాయింట్ ఉన్నా కూడా మనకు అవసరం లేదు, పాయింట్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇక్కడ 9 పోతుంది, 9 పోతుంది, 9 పోతుంది, మనకు 1 మిగులుతుంది. ఇక్కడ 9 పోతుంది, మనకు 9 మిగులుతుంది. ఇక్కడ 9 ఇక్కడ కూడా 9 పోతుంది, 9 పోతుంది, సో 9 మిగులుతుంది.
ఇక్కడ 1 into 9 9 ప్లస్ 9 9 ప్లస్ 9 18 మళ్ళీ యాడ్ చేస్తే 9. సో ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ 9 పోతుంది, ఇక్కడ 9 పోతుంది, ఇక్కడ 2 7 9 పోతుంది, మనకు 1 మిగులుతుంది. ఇక్కడ 9 పోతుంది, ఇక్కడ 2 7 9 పోతుంది, 8 ప్లస్ 1 9 మిగులుతుంది. మనకు ఆన్సర్ 9. 9 అంటే 9 ఆర్ 0. ఒకవేళ 9 లేదంటే 0 ఉంటుంది. సో మనకు 9 అనేది వచ్చింది. ఇంకా చూద్దాం. ఇక్కడ 9 పోతుంది, 8 1 9 పోతుంది, 3 ప్లస్ 2 5 5 ప్లస్ 4 9 మళ్ళీ 9 వచ్చింది. ఇది చూద్దాం. ఇక్కడ 9 పోతుంది, ఇక్కడ 9 పోతుంది, 6 3 9 పోతుంది, మనకు 2 ఉంటుంది. సో మనకు ఆప్షన్లో రెండింటికి 9 అనేది వచ్చింది. ఇంకొకటి నన్ అనేది కూడా ఉంది. సో నన్ అనేది కూడా మనకు ఆన్సర్ అయి ఉండొచ్చు. చూద్దాం ఇప్పుడు ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది. ఇప్పుడు మనకు రెండిట్లో 9 9 అనేది వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండిట్లో ఏదో తెలియడానికి మనకు యూనిట్ ప్లేస్ని తీసుకుందాం. యూనిట్ ప్లేస్లో మనకి ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో 9 9 జా 81. 81లో మళ్ళీ మనకు యూనిట్ ప్లేస్ ఏముంది, 1 ఉంది. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేయాలి. మనకి ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది, ఇక్కడ 1 డిజిట్ ముందు పాయింట్ ఉంది. మనకు మల్టిప్లై చేసినప్పుడు 3 డిజిట్స్ ముందు పాయింట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ యాడ్ చేసేదానికి కూడా 3 డిజిట్స్ ఉండాలి. కాబట్టి మనం 2 సున్నాలు యాడ్ చేద్దాం ఇక్కడ. సో ఇప్పుడు 900 పాయింట్ తర్వాత 900 అయింది. ఇప్పుడు ఈ 00ను మనం ఇక్కడ యాడ్ చేసినట్లయితే మనకు 81 మళ్ళీ యూనిట్ ప్లస్లో 1 వస్తుంది. సో మనం ఇక్కడ చూసినట్లయితే యూనిట్ ప్లస్లో 1 దేనికి ఉంది, ఆప్షన్ బికి ఉంది. సో మనకు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. 4.8 ఇంటూ 4.5 ఇంటూ 3.6 ఇంటూ 50. సో పాయింట్స్ ఉన్నాయి కదా, పాయింట్స్ మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మ్యాజిక్ నెంబర్ 9 యూజ్ చేసి వీటిని సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. సో ఇప్పుడు 4 ప్లస్ 8 12. 12 అంటే 1 ప్లస్ 2 3. ఇక్కడ 4 ప్లస్ 5 అంటే 9. సో మనకు ఇదంతా చేయడం అవసరం లేదు. 9తోనే మనకు దేన్ని మల్టిప్లై చేసినా మళ్ళీ 9 వస్తుంది. కాబట్టి మనకి ఇదంతా చేయడం అవసరమా, టైం వేస్ట్ కదా. సో 9 ఆర్ 0 డైరెక్ట్గా రాసేస్తున్నాను. 9 ఆర్ 0. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ 2 8 అంటే 10. మనం ఒకటి తీసేస్తాం. ఇప్పుడు 9 పోతుంది, ఇంకా 1 ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ 1 8 9 పోతుంది, మనకు 8 ఉంటుంది. ఇక్కడ 3 6 9 పోతుంది, 8 ప్లస్ 8 16. 16 అంటే 1 ప్లస్ 6 7. ఇక్కడ 8 దీనిలో 1 తీసుకుంటే 9 9 పోతుంది, ఇంకా ఎక్స్ట్రా 2 ఉంటుంది. సో 8 ప్లస్ 8 16. 16 ప్లస్ 2 18. 18 అంటే 1 ప్లస్ 8 9 వస్తుంది. ఇక్కడ చూద్దాం. 3 6 9 9 పోతుంది, 8 ప్లస్ 8 16. 16 అంటే 1 ప్లస్ 6 7. సో మనకు ఆన్సర్ ఏం కావాలి, 9 ఆర్ 0. మనకు 9 అనేది సి ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. 118 స్క్వేర్. 118 స్క్వేర్. ఇప్పటి వరకు మనం అడిషన్స్ చూసాము, మల్టిప్లై చూసాము. ఇప్పుడు స్క్వేర్స్. 118 స్క్వేర్. సో 118 స్క్వేర్ అంటే మనకు 118 ఇంటూ 118. సో సింపుల్. దీన్ని మళ్ళీ మ్యాజిక్ నెంబర్ యూజ్ చేసి సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. ఇక్కడ 18 9 పోతుంది, ఇక్కడ 18 9 పోతుంది. 1 ఇంటూ 1 అంటే 1. సో మనకు ఆప్షన్స్లో కూడా మనకు 1 వస్తే అది రైట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం. 7 2 9 పోతుంది, 1 ప్లస్ 6 7. 7 ప్లస్ 4 11. 11 అంటే 1 ప్లస్ 1 2.
ఇక్కడ 4 + 2 6, 6 + 3 9, 9 పోతుంది. 2 + 1 3, ఇక్కడ 9 పోతుంది. 2 + 4 6 + 3 9 పోతుంది. ఇక్కడ మనకు 1 ఉంటుంది. సో వచ్చిందిగా ఆన్సర్. ఇంకా చూద్దాం. ఇక్కడ 8 1 9 పోతుంది. ఇక్కడ 5 + 4 9 పోతుంది. అంటే కానీ మనకు కావాల్సింది 1 కావాలి. సో మనకు 1 అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చూద్దాం. 143 క్యూబ్. 143 క్యూబ్. క్యూబ్ అంటే మనకు తెలుసు కదా. 143 × 143 × 143. సో ఇప్పుడు దీన్ని సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. 1 + 4 5, 5 + 3 8. సో 8, ఇది కూడా 8, ఇది కూడా 8. 8 8 జా 64 × 8. 64 అంటే 6 + 4 10. 10 అంటే 1 + 0 1. సో 1 × 8 అంటే మనకు 8 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఆప్షన్లో కూడా మనకు 8 అనేది వస్తే అది ఆన్సర్ అవుతుంది. చూద్దాం. ఇక్కడ 2 7 9 క్యాన్సల్. ఇక్కడ 2 7 9 క్యాన్సల్. 3 + 4 7. ఇక్కడ 2 7 9 క్యాన్సల్. ఇక్కడ 2 + 8 10. 10 + 6 16. 16 + 4 20. 20 అంటే 2 + 0 2. ఇక్కడ 9 క్యాన్సల్. ఇక్కడ 2 7 9 క్యాన్సల్. 2 + 2 4. 4 + 4 8. సో మనకు 8 అనేది వచ్చింది. ఇది కూడా చూద్దాం. 2 7 9 క్యాన్సల్. 5 + 2 7. 7 + 2 9. 9 క్యాన్సల్. ఇక్కడ మనకు ఇంకా 7 అనేది ఉంటుంది. సో మనకు 8 రావాలి. 8 అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూద్దాం. 27.4% ఆఫ్ 934 ప్లస్ 63.8% ఆఫ్ 465. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. కన్ఫ్యూజన్ ఏం లేదు. మనకు పర్సెంటేజ్ అంటే ఏమిటి? పర్సెంటేజ్ అంటే ఎవరైనా ఏం చెప్తారు? 100 అని చెప్తారు. కానీ 100 అనేది కాదు. పర్సెంటేజ్ అంటే 1/100. పర్సెంటేజ్ అంటే 1/100. అది ఎలాగంటారా? ఇప్పుడు 50% ఉంది. 50% అంటే ఏంటి? మనకు 50 × 1/100. సో 0 0 5 2 అంటే 1/2. కరెక్టే కదా. ఇప్పుడు 25%. 25% అంటే 25 × 1/100. సో 25 4 4 1/4. కరెక్టే కదా. సో పర్సెంటేజ్ అంటే ఏంటి? పర్సెంటేజ్ అంటే 1/100. ఇప్పుడు మనము ఈ 1/100 పర్సెంటేజ్ అంటే 1/100 కదా. ఈ 1/100ను మనం సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. సో 1 + 0 1. 1 + 0 1. సో 1/1. 1/1 అంటే 1 కదా. అప్పుడు ఏంటి మనకు పర్సెంటేజ్ అంటే? పర్సెంటేజ్ అంటే మనకు 1. అదేవిధంగా ఆఫ్. ఆఫ్ అంటే ఏంటి మనకు? వి బాడ్మాస్లో ఆఫ్ అంటే వి బాడ్మాస్లో ఆఫ్ అంటే ఏంటి? ఇంటూ. సో ఇప్పుడు చూద్దాం. మనకి ఇప్పుడు ఏం తెలిసింది? పర్సెంటేజ్ అంటే మనకేంటి ఇక్కడ 1. హాఫ్ అంటే వి బాడ్మాస్లో ఇంటూ. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ రాసేద్దాం. 27.4 పర్సెంటేజ్ అంటే 1. సో అవసరం లేదు.
ఇంటూ హాఫ్ అంటే ఇంటూ కదా 934 ప్లస్ 63.8 పర్సెంటేజ్ అంటే 1 హాఫ్ అంటే ఇంటూ 465 సింపుల్గా అయింది కదా. ఇప్పుడు చూద్దాం దీన్ని సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. 7 to 9 పోతుంది, ఇంకా 4 ఉంటుంది. ఇక్కడ 9 పోతుంది, 3 + 4 7 ప్లస్ 6 3 9 పోతుంది, ఇంకేముంటుంది 8 ఉంటుంది. ఇంటూ 4 5 9 పోతుంది, ఇంకేముంటుంది 6 ఉంటుంది. సో మనకు వి బాట్ మాస్లో ముందుగా మనం ఏం చేయాలి, ఇంటూ చేయాలి, మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 4 7 జా ఎంత 28 ప్లస్ 8 6 జా 48 28 మళ్ళీ సింప్లిఫై చేస్తే మనము సింగిల్ డిజిట్లోకి మార్స్తే 1 2 + 8 10 10 అంటే 1 + 0 1. ఇక్కడ 4 + 8 12 12 అంటే 1 + 2 3. సో 1 + 3 మనకి ఏమొస్తుంది 4. సింపుల్. ఇప్పుడు ఈ ఆప్షన్స్లో కూడా మనకు 4 అనేది వస్తే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం. ఇక్కడ 5 + 5 10, దీనిలో 9 పోతే మనకు 1 అనేది ఉంటుంది. ఇక్కడ 1కి 8 9 పోతుంది. సో 2 + 5 7 7 + 3 13 13 అంటే 1 + 3 4. సో మనకు ముందే ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది 4 అనేది. ఇంకా చూద్దాం. ఇక్కడ 6 5 దీనిలో 9 పోతే ఎంత ఉంటుంది, ఇంకా 2 ఉంటుంది. 2 7 9 పోతుంది. ఇక్కడ 8 7 9 పోతే ఇంకా 6 ఉంటుంది. 6 + 5 11 11 అంటే మళ్ళీ 1 + 1 2. ఇక్కడ 9 పోతుంది. ఇక్కడ 5 7లో 9 పోతే మనకి ఎంత ఉంటుంది, ఇంకా 3 ఉంటుంది. ఇక్కడ 8 1 9 పోతే ఇంకా 2 ఉంటుంది. 2 7 9 పోతే మనకు 8 ఉంటుంది. ఇక్కడ చూద్దాం. 6 3 9 పోతుంది. 2 6 1 2 + 6 8 8 + 1 9 9 పోతుంది, ఇంకా 6 ఉంటుంది. ఇక్కడ 6 + 2 + 1 9 పోతుంది. 6 3 9 పోతుంది. ఇక్కడ కూడా 6 ఉంటుంది. సో మనకు ఏం కావాలి, ఆన్సర్ మనకు 4 రావాలి. 4 అంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఇంకా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చూద్దాం. 143% ఆఫ్ 138 ప్లస్ 129% ఆఫ్ 369. సో సింపుల్. ఇందాక చెప్పుకున్నట్లు మనకు పర్సెంటేజ్ అంటే ఎంత, పర్సెంటేజ్ అంటే 1, హాఫ్ అంటే ఇంటూ. సో రాసేద్దాం. 143 ఇంటూ 1 అంటే 143నే. హాఫ్ అంటే ఇంటూ 138 ప్లస్ 129% అంటే 129, హాఫ్ అంటే ఇంటూ 369. సో ఇప్పుడు సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. 1 + 4 5 5 + 3 8. ఇక్కడ 1 8 9 పోతుంది, ఇంకా 3 ఉంటుంది. ప్లస్ ఇక్కడ 9 పోతుంది. 2 + 1 + 2 3 ఇంటూ ఇక్కడ 9 పోతుంది. ఇక్కడ 3 + 6 9. సో ఇక్కడ 9ను దేనితో మల్టిప్లై చేసినా అది 9 వస్తుంది కాబట్టి ఇక ఇప్పుడు దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. మనము తీసుకోవాల్సింది 8 × 3 8 3 = 24. ఇప్పుడు దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే 2 + 4 6. సో మనకు ఆన్సర్లో 6 అనేది రావాలి. చూద్దాం. ఇక్కడ 7 2 9 పోతుంది. ఇక్కడ 6 3 9 పోతుంది, ఇంకా 5 అనేది ఉంటుంది. ఇక్కడ 6 3 9 పోతుంది, 6 3 9 పోతుంది, ఇంకా 5 మిగులుతుంది.
6 3 9 పోతుంది. 7 + 3 10, 10 + 5 15, 15 అంటే 1 + 5 6. సో మనకు 6 అనేది వచ్చింది. ఇంకా చూద్దాం, ఇక్కడ 6 3 9 పోయింది. ఇలా 7 5లో 9 పోతే మనకి ఇంకా 3 ఉంటుంది. 8 + 3 11, 11 అంటే 1 + 1 2. సో మనకు 6 అనేది రావాలి. 6 అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంకా చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం. 38.3% ఆఫ్ 486 ప్లస్ 73.6% ఆఫ్ 683. సో ఇందాక చెప్పినట్లుగా మనకు పర్సెంటేజ్ అంటే 1, హాఫ్ అంటే ఇంటూ. సో రాసేద్దాం. 38.3 హాఫ్ అంటే ఇంటూ 486. పర్సెంటేజ్ అంటే 1 కాబట్టి ఇంకా అవసరం లేదు. ప్లస్ 73.6 ఇంటూ 683. సో దీన్ని సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. 3 + 8 11, 11 + 3 14, 14 అంటే 1 + 4 5 ఇంటూ 4 + 8 12, 12 + 6 18, 18 అంటే 1 + 8 9. సో మనకు 9తోనే ఏది మల్టిప్లై చేసినా మళ్ళీ 9 వస్తుంది కాబట్టి ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ ఇక్కడ 7 + 3 10, 10 + 6 16, 16 అంటే 1 + 6 7 ఇంటూ ఇలా 6 3 9 పోతుంది 8. సో 7 8 56, 56 అంటే 5 + 6 11, 5 + 6 11. మళ్ళీ సింప్లిఫై చేస్తే 1 + 1 2. సో మనకు ఈ ఆప్షన్స్లో 2 వస్తే అది కరెక్ట్ అవుతుంది. చూద్దాం. ఇక్కడ 7 2 9 క్యాన్సల్, ఇక్కడ 7 2 9 క్యాన్సల్, 5 + 3 8. ఇక్కడ 8 1 పోతే 9 కాబట్టి ఇంకొకటి 1 అనేది ఎక్స్ట్రా ఉంటుంది. 9 క్యాన్సల్ అయింది, 1 అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఈ 1కు ఈ 8 క్యాన్సల్ అవుతుంది. సో 9 అనేది క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ 6 + 8 14, 14 + 6 20, 20 అంటే 2 + 0 2. సో మనకు 2 అనేది వచ్చింది. 8 1 9 క్యాన్సల్, ఇక్కడ 4 + 2 6, 6 + 4 10, 10 + 2 12, 12 అంటే 1 + 2 3. ప్లస్ 7 2 9 క్యాన్సల్, ఇక్కడ కూడా 9 క్యాన్సల్ చేసేద్దాం. 9 క్యాన్సల్ చేస్తే ఇంకా 5 అనేది ఎక్స్ట్రా ఉంటుంది. 5 + 5 10, 10 + 6 16, 16 అంటే 1 + 6 7. ఇక్కడ 7 2 9 క్యాన్సల్, ఇక్కడ 8 దీంట్లో 1 తీస్తే 9 క్యాన్సల్ అవుతుంది. ఇంకా 5 ఉంటుంది. 5 + 5 10, 10 + 6 16, 16 అంటే 1 + 6 7. సో మనకు 2 ఉంటే అది కరెక్ట్ కాబట్టి మనకు ఆప్షన్ బిలో 2 అనేది వచ్చింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఫ్రెండ్స్ ఇది చూద్దాం. 860% ఆఫ్ 50 ప్లస్ 50% ఆఫ్ 860. సో ఇందాక చెప్పినట్లుగా పర్సెంటేజ్ అంటే ఏంటి? మనకు పర్సెంటేజ్ అంటే 1, హాఫ్ అంటే వి బాడ్మాస్లో హాఫ్ అంటే ఇంటూ. సో అప్పుడు దీన్ని 860 ఇంటూ 50 ప్లస్ 50 ఇంటూ 860గా రాసేద్దాం. అంతే. ఇప్పుడు మళ్ళీ మనము దీన్ని సింగిల్ నెంబర్లోకి మార్చేద్దాం. 8 + 6 14, 14 అంటే 1 + 4 5 ఇంటూ 5 + 0 5 ప్లస్ 5 + 0 5 ఇంటూ
8 plus 6 14, 14 అంటే 1 plus 4 5, 5 into 5 25 plus 25. సో దీన్ని మళ్ళీ సింగిల్ డిజిట్లోకి మారిస్తే 2 plus 5 7, 2 plus 5 7, 7 plus 7 14, 1 plus 4 5. సో మనకు సింగిల్ డిజిట్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ ఆన్సర్లో కూడా మనకు 5 అనేది వస్తే, ఈ ఆప్షన్లో మనకు 5 అనేది వస్తే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం. 4 plus 3 7, 5 plus 1 6, 6 plus 6 12, 12 అంటే 1 plus 2 3, 8 plus 6 14, 14 అంటే 1 plus 4 5. ఇక్కడ 9 క్యాన్సల్, మనకు 6 ఉంటుంది. సో మనకు ఆప్షన్ సి అనేది 5 వచ్చింది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఓకే, ఇంకా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. 45% ఆఫ్ 750 మైనస్ 25% ఆఫ్ 480. సో మనకు పర్సెంటేజ్ అంటే ఇందాక చెప్పినట్లుగా పర్సెంటేజ్ అంటే 1, హాఫ్ అంటే వి బాడ్ మాస్లో ఇంటూ. సో రాసేద్దాం. 45 ఇంటూ 750 మైనస్ 25 ఇంటూ 480. సో సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. 4 plus 5 10, 4 plus 5 9. సో 9 ఇంటూ మనకు ఏ చేసినా 9 వస్తుంది కాబట్టి ఇది అవసరం లేదు. ఇక్కడ 2 plus 5 7, ఇక్కడ 4 plus 8 12, 12 అంటే 1 plus 2 3. సో మనకు మైనస్ 21, మళ్ళీ దీన్ని సింగిల్లోకి మార్చేస్తే 2 plus 1 3. సో -3 అనేది వచ్చింది. కానీ మనకు నెగిటివ్ అనేది రావద్దు, దాన్ని పాజిటివ్లోకి మార్చుకోవాలి. పాజిటివ్లోకి మార్చుకోవాలంటే ఎలా? మనకు పాజిటివ్లోకి మార్చుకోవాలంటే దేనికైనా మనము -3 ఉంది కదా, దీనికి +9 యాడ్ చేస్తాను. +9 యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? -3 + 9 అంటే +6 అనేది వస్తుంది. సో ఇలా యాడ్ చేసుకొని మనము పాజిటివ్లోకి మార్చుకోవచ్చు. 9 మనం ఎందుకు యాడ్ చేసుకోవాలంటే మనకు 0 or 9 అంటే మనకు 9 అనేది మ్యాజిక్ నెంబర్ కాబట్టి మనము మ్యాజిక్ నెంబర్ యూజ్ చేసి నెగిటివ్లో ఉన్నదాన్ని పాజిటివ్లోకి మార్చుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు 6 అనేది వస్తే ఆప్షన్లో ఏది 6 వస్తే అది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ 2 1 6, 2 plus 1 3, 3 plus 6 9. ఇక్కడ 2 plus 1 3, ఇక్కడ 2కి 7కి క్యాన్సల్, 9 పోతుంది. ఇక్కడ 5 plus 1 6. సో 6 అనేది వచ్చింది. ఇంకా చూద్దాం. 3 6 9 క్యాన్సల్, 2 plus 5 7. ఇక్కడ 4 5 9 క్యాన్సల్, ఇంకా 2 ఉంటుంది. సో మనకి 6 అనేది రావాలి కదా, 6 అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంకా చూద్దాం. ఫ్రెండ్స్ ఇది చూద్దాం. 185% ఆఫ్ 500 మైనస్ 46% ఆఫ్ 1650 ఈక్వల్స్ టు 4x. సో ఇప్పుడు మనకు తెలుసు కదా, పర్సెంటేజ్ అంటే 1, హాఫ్ అంటే ఇంటూ. రాసేద్దాం. 185 ఇంటూ 500 మైనస్ 46 ఇంటూ 1650 ఈక్వల్స్ టు ఏమన్నాడు? 4x అన్నాడు. దీన్ని ఇప్పుడు సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. 1 9 పోతుంది, ఇంకా 5 ఉంటుంది. ఇక్కడ 5 plus 0 plus 0, 5 minus 4 plus 6 10. 10 అంటే 1 plus 0 1 into
1 plus 6 7, 7 plus 5 12, 12 అంటే 1 plus 2 3 equals to 4x. 5 into 5 అంటే 25 minus 3. సో 25 minus 3 అంటే 22 equals to 4x. 22 అంటే 2 plus 2 4. 4 equals to 4x. అప్పుడు ఈ 4ను ఇటు తీసుకొస్తే అప్పుడు x ఏమవుతుంది? x ఈక్వల్స్ టు 4/4. 4కు 4 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 1. సో x ఈక్వల్స్ టు 1. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ఆప్షన్స్లో ఏది మనకు 1 వస్తే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 4 5 9 పోతుంది, ఇంకా 2 ఉంటుంది. 5 plus 5 10, 10 plus 3 13, 13 అంటే 1 plus 3 4. 5 plus 5 10, 10 plus 3 13, 13 అంటే 1 plus 3 4. 4 5 1 9 క్యాన్సల్, ఇక్కడ 1 ఉంటుంది. 4 5 9 క్యాన్సల్, ఇంకా 5 ఉంటుంది. సో ఇక్కడ మనకు 1 అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఫ్రెండ్స్ ఇది చూద్దాం. 8509/1.25. సో ఇందాక మనము యాడింగ్స్ చూసాము, మల్టిప్లై చూసాము, స్క్వేర్ చూసాము, క్యూబ్స్ చూసాము. ఇప్పుడు డివైడింగ్ చూస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. 8509 divided by 1.25. సో ఇక్కడ 9 క్యాన్సల్, 8 plus 5 అంటే 13, 13 అంటే 1 plus 3 4. ఇక్కడ 1 plus 2 3, 3 plus 5 8. ఇక్కడ 1 4 2 జా, ఇక్కడ 4 2 జా 8. సో మనకు 1/2 వస్తుంది. మనకు 1/2 అంటే రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్లో మనం ఆన్సర్ చేయడం అనేది అసాధ్యమవుతుంది. కాబట్టి దీన్ని మామూలుగా హోల్ నెంబర్లోకి మార్చుకోవాలి. హోల్ నెంబర్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? మాకు కింద 2 వచ్చింది కాబట్టి దీనికి 2 into 5 1 into 5గా రాసుకోవచ్చు కదా. సో రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది? పైన 5, ఇక్కడ 10. 10 అంటే 1 plus 0 1 అవుతుంది. సో ఇది 5 అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. మనకు ఆప్షన్స్లో 5 అనేది వస్తే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 7 to 9 క్యాన్సల్, 6 plus 8 14. 14 అంటే 1 plus 4 5. సో మాకు ఫస్ట్ ఆప్షన్లో వచ్చేసింది. ఇక్కడ 6 plus 7 13, 13 plus 8 21, 21 plus 6 27, 27 అంటే 2 plus 7 9. 7 plus 8 15, 15 plus 6 21, 21 plus 4 25, 25 అంటే 2 plus 5 7. 6 plus 8 14, 14 plus 6 20, 20 plus 2 22, 22 అంటే 2 plus 2 4. మనకు ఏం రావాలి? 5 రావాలి. 5 అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చూద్దాం. 698790/1.25. సో ముందుగా దీన్ని సింగిల్ డిజిట్లోకి మార్చేసుకుందాం. 698790/1.25. ఇక్కడ 9 క్యాన్సల్, ఇక్కడ 9 క్యాన్సల్, 6 plus 8 14, 14 plus 7 21, 21 అంటే 2 plus 1 3. ఇక్కడ 1 plus 2 3, 3 plus 5 8. సో మనకు 3/8 అనేది వచ్చింది.
3/8 అనేది కూడా మనకు రేషనల్ నెంబర్. మనము దీన్ని హోల్ నెంబర్లోకి మార్చుకోవాలి. ఇంటూ 8తో మల్టిప్లై చేద్దాం. పైన కింద 8తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 3 8 జా 24/8 8 జా 64. సో అర్థమైంది కదా. ఇప్పుడు 2 + 4 6, 6 + 4 10. 10 అంటే 1 + 0 1 వస్తుంది. సో ఇప్పుడు మనకు ప్రాబ్లం లేదు. మనకి ఇప్పుడు 6 అనేది రావాలి. ఈ ఆప్షన్లో మనకు దేనిలో 6 వస్తే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం. 7 2 9 క్యాన్సల్. 6 + 5 11, 11 + 3 14, 14 అంటే 1 + 4 5. 7 2 9 క్యాన్సల్. 7 + 5 12, 12 + 8 20, 20 అంటే 2 + 0 2. 7 కు 2 9 క్యాన్సల్. 7 + 5 12, 12 + 3 15, 15 అంటే 1 + 5 6. 7 2 9 క్యాన్సల్. 7 + 5 12, 12 + 1 13, 13 అంటే 1 + 3 4. సో మనకు 6 అనేది దేంట్లో వచ్చింది? ఆప్షన్ సిలో 6 అనేది వచ్చింది కదా. సో మనకు ఆప్షన్ సి అనేది ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి చూద్దాం. ఫ్రెండ్స్ ఇది చూద్దాం. 678996990/24. సో దీన్ని సింపుల్గా సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. బై 24. 9 క్యాన్సల్, 9 క్యాన్సల్, 9 క్యాన్సల్. 6 + 7 13, 13 + 8 21, 21 + 6 27, 27 అంటే 2 + 7 9. ఇక్కడ 2 + 4 6. సో 3 3 జా 3 2 జా. సో మనము రేషనల్ నెంబర్ని హోల్ నెంబర్లోకి మార్చుకోవాలంటే తెలుసు కదా. 5తోని కింద పైన మల్టిప్లై చేసేద్దాం. 3 5 జా 15/10. సో 1 + 5 6/1 అంటే 6. మనకు ఆన్సర్లో 6 అనేది వస్తే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం. 2 7 9 క్యాన్సల్. ఇక్కడ 9 క్యాన్సల్. 2 2 4 + 5 9 క్యాన్సల్. 8 1 9 క్యాన్సల్. ఇంకా ఏం మిగులుతుంది? 5 మిగులుతుంది. ఇక్కడ 9 క్యాన్సల్. 8 1 9 క్యాన్సల్. 7 2 9 క్యాన్సల్. 2 + 5 7, 7 + 3 10, 10 + 5 15, 15 అంటే 1 + 5 6. సో 6 అనేది వచ్చేసింది. ఇంకా చూద్దాం. ఇక్కడ 9 క్యాన్సల్. ఇక్కడ 8 1 9 క్యాన్సల్. 5 4 9 క్యాన్సల్. 2 7 9 క్యాన్సల్. ఇంకా ఏం మిగులుతుంది? 2 + 5 7. ఇక్కడ 9 క్యాన్సల్. ఇక్కడ 7 2 9 క్యాన్సల్. ఇక్కడ 8 ఇక్కడ 1 9 క్యాన్సల్. సో 5 + 5 + 5 15, 15 + 2 17, 17 అంటే 1 + 7 8. మనకు ఆన్సర్ ఏం రావాలి? 6 రావాలి. 6 అనేది ఆప్షన్ బిలో ఉంది కదా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంకా చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది చూద్దాం. సో ఇది మొత్తం బ్రాకెట్లో ఉంది. డివైడ్ బై 1600. సో మనము విబార్మస్ ప్రకారము మనం ఏం చేయాలి? బ్రాకెట్లో ఉన్నాయని ఫస్ట్ చేయాలి కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ చేద్దాం. ఇక్కడ 5 4 9 క్యాన్సల్. ఇక్కడ
8 1 9 క్యాన్సల్. ఇక్కడ 6 3 9 క్యాన్సల్. 8 plus 8 16, 16 plus 5 21. 21 అంటే 2 plus 1 3 plus 2 7 9 క్యాన్సల్. 5 4 9 క్యాన్సల్. సో ఏమి ఉండదు ఇంకా. సో 3 అనేది వస్తుంది. 3/1600. సో 3/1600 అంటే 3/1 plus 6 7. 3/7. ఇప్పుడు 3/7 అనేది రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ని మనము చేయడం అసాధ్యం కాబట్టి దీన్ని హోల్ నెంబర్లోకి మార్చుకోవాలి. మార్చుకోవాలంటే ఇప్పుడు 7 ఉంది కదా, 7ని దేంతో మల్టిప్లై చేయాలి? సో 7 4 జా చేద్దాం. 3/7ని మనము 3/7 అనేది రేషనల్ నెంబర్ కాబట్టి 3/7ని హోల్ నెంబర్లోకి మార్చుకోవాలంటే 3/7ని కింద మీద 4తో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు 3 4 జా 12, 4 7 జా 28. సో 12 అంటే 1 plus 3, 1 plus 2 3, 2 plus 8 10. 10 అంటే 1 plus 0 1 వస్తుంది. సో మనకు 3 అనేది వస్తుంది. ఇప్పుడు ఆప్షన్స్లో కూడా మనకు 3 అనేది వస్తే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం. ఇక్కడ 9 క్యాన్సల్. ఇక్కడ 2 7 9 క్యాన్సల్. 8 plus 5 13. 13 అంటే 1 plus 3 4. ఇక్కడ 9 క్యాన్సల్. 8 1 9 క్యాన్సల్. 7 plus 5 12. 12 అంటే 1 plus 2 3. సో మనకు 3 అనేది వచ్చేసింది. ఇక్కడ 9 క్యాన్సల్. ఇక్కడ 2 7 9 క్యాన్సల్. 6 plus 5 11. 11 అంటే 1 plus 1 2. ఇక్కడ 9 క్యాన్సల్. ఇక్కడ 2 7 9 క్యాన్సల్. 4 plus 5 9. ఇక్కడ 9 క్యాన్సల్. 2 7 9 క్యాన్సల్. 8 plus 5 13. 13 అంటే 1 plus 4 1 plus 3 4. సో మనకు ఆన్సర్ అనేది ఏం రావాలి? 3 రావాలి కాబట్టి 3 అనేది ఆప్షన్ బిలో ఉంది కదా. సో మనకు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. ఇది మొత్తం బ్రాకెట్లో ఉంది కదా. సో వి బాడ్ మాస్ ప్రకారం ఇది ఫస్ట్ చేయాలి. 20 into 450 plus 30 into 900 plus 32 into 4. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. సో ఇక్కడ 9 ఉంది కదా, 9 into 30. సో 9 అంటే 9తో మనం 7 మల్టిప్లై చేసినా అది 9 అవుతుంది కాబట్టి ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ 4 plus 5 9. 9తో మనకు దేన్ని మల్టిప్లై చేసినా మనకు 9 వస్తుంది కాబట్టి ఇది కూడా అవసరం లేదు, పక్కన పెట్టేద్దాం. ఇక్కడ 3 plus 2 5. 5 into 4. 5 into 4 అంటే 20. 20/640. సో దీన్ని కూడా సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. 2 plus 0 2/6 plus 8 6 plus 4 10. 10 అంటే 1 కదా మళ్ళీ. సో 2 అనేది రావాలి. ఈ ఆన్సర్ ఆప్షన్లో మనకు దేంట్లో 2 వస్తే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం. 6 3 9 క్యాన్సల్. 5 plus 5 10. 10 అంటే మనకు 1. 6 plus 5 11. 11 plus 1 12. 12 plus 5 17. 17 అంటే 1 plus 7 8. 5 plus 6 11. 11 plus 4 15. 15 plus 5 20. 20 అంటే 2 plus 0. సో 2 వస్తుంది. ఇక్కడ 6 3 9 క్యాన్సల్. 5 plus 5 10. 10 అంటే 1. 5 4 9 క్యాన్సల్. 2 plus 5 7. సో మనకు 2 అనేది రావాలి. 2 అనేది ఆప్షన్ సిలో ఉంది కదా. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం.
ఫ్రెండ్స్ ఇది చూద్దాం. ఈ మొత్తం బ్రాకెట్లో ఉంది కదా, వి బాట్ మాస్ ప్రకారం దీన్ని ఫస్ట్ చేయాలి. డివైడెడ్ బై 431. సో దీన్ని సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. 7 + 3 10. 10 అంటే మనకు 1 కదా, 1 + 0 అంటే 1. 1 × 3 3 ప్లస్ 4 + 5 9. సో 9తోని ఏది మల్టిప్లై చేసినా మనకు 9 వస్తుంది కాబట్టి ఇది అవసరం లేదు. సో మనకు 3 అనేది వస్తుంది. డివైడ్ బై 431. 431 అంటే 4 + 3 7. 7 + 1 8. సో 3/8. సో 3/8 అంటే రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ 8 వచ్చి రేషనల్ నెంబర్ కింద మనకు 8 వచ్చిందంటే ఏం చేయాలో ఇంతకుముందు చెప్పాను కదా. సో కింద మీద 8తోని మల్టిప్లై చేసుకోవాలి. 3 8 × 24, 8 8 × 64. సో 2 + 4 6. డివైడ్ బై 6 + 4 10. 10 అంటే 1 + 0 1. సో 6 అనేది మనకు దేంట్లో వస్తే అదే ఆన్సర్ అవుతుంది. చూద్దాం. 2 + 3 ఇది 5. 2 + 4 ఇది 6. 3 + 1 ఇది 4. 3 + 4 7. 2 + 7 2 + 5 7. సో మనకు 6 అనేది ఆప్షన్ బిలో ఉంది కదా, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చూద్దాం. దీంట్లో డివైడింగ్స్, యాడింగ్స్, సబ్స్ట్రాక్షన్స్, స్క్వేర్స్, క్యూబ్స్ అన్నీ ఉన్నాయి. సో చూద్దాం. ఇక్కడ 6317.75 డివైడ్ బై 3415. సో ఇప్పుడు అన్నీ కూడా సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. ఇక్కడ 369 పోతుంది. ఇక్కడ 1 + 7 8 + 7 15. 15 + 5 20. 20 అంటే 2 + 0 2. డివైడ్ బై ఇక్కడ 4 5 9 పోతుంది. 9 పోతే 3 + 1 4. సో 2/4. 2/4 అంటే 2 2 × 4 అంటే 1/2. 1/2 అంటే మనకు తెలుసు కదా, కింద పైన 5తోని మల్టిప్లై చేయాలి. అప్పుడు 5/10. 5/10 అంటే ఇక్కడ 10 అంటే 1 + 0 1 కాబట్టి సో 5 అనేది వస్తుంది. సో దీని మొత్తాన్ని 5గా తీసుకుందాం. ప్లస్ 1 + 1 2. 2 + 2 4. ఇక్కడ 1 + 8 9 పోతుంది. సో 4 × 1 ఇంటూ 1 + 2 3. 3 + 5 8. ప్లస్ ఇక్కడ 9 పోతుంది. 1 + 3 4. 4 + 2 6. ఇక్కడ పర్సెంటేజ్ అంటే తెలుసు కదా, పర్సెంటేజ్ అంటే మనకు 1. సో కాబట్టి పర్సెంటేజ్ అంటే 1. హాఫ్ అంటే వి బాట్ మాస్లో హాఫ్ అంటే మనకు ఏంటి ఇంటూ. సో 6 × 1605 ప్లస్ 1.4 క్యూబ్. 1.4 అంటే 1 + 4 5. 5 క్యూబ్ అంటే 125. ఇక్కడ 4 + 5 9 పోతుంది. అంటే 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1 -1. ఇప్పుడు దీన్ని సింగిల్ డిజిట్లోకి మార్చేద్దాం. మనకు వి బాట్ మాస్లో ఫస్ట్ మనం ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ 5 + 4 × 1 అంటే 4 × 8 ప్లస్ 6 ఇంటూ ఇక్కడ 1 + 6 అంటే 7. 7 + 5 అంటే 12. 12 అంటే 1 + 2.
సో 3 ప్లస్ ఇక్కడ 1 + 2 అంటే 3, 3 + 5 అంటే 8 -1. సో ఇప్పుడు 5 + 4 8 జా 32 ప్లస్ 6 3 జా 18 ప్లస్ 8 -1. ఇప్పుడు 1 + 8 9, 9 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3 + 2 5, 5 + 5 10, 10 అంటే 1 + 0 1 ప్లస్ ఇక్కడ 8, 8 - 1 అంటే 7. సో 1 + 7 8, మనకు 8 అనేది వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్లో కూడా మనకు 8 అనేది వస్తే ఏది వస్తే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో చూద్దాం. ఇక్కడ 8 1 9 క్యాన్సల్, ఇక్కడ 4 5 9 క్యాన్సల్, ఇక్కడ 2 6, 2 + 6 8. సో మనకు ఆప్షన్ ఏలోనే 8 అనేది వచ్చింది. ఇంకా చూద్దాం. ఇక్కడ 2 + 7 9 క్యాన్సల్, ఇక్కడ 8 + 1 9 క్యాన్సల్. సో 4 + 5 9, 9 అంటే 9 ఆర్ 0. ఇక్కడ 4 + 5 9 క్యాన్సల్, 8 + 1 9 క్యాన్సల్. ఇంకేముంటుంది 2 + 8 10, 10 అంటే 1 + 0 1. ఇక్కడ 9 క్యాన్సల్, ఇక్కడ 4 5 9 క్యాన్సల్, ఇక్కడ 8 1 9 క్యాన్సల్. ఇంకా ఏముంటుంది 2. మనకు కావాల్సింది ఏంటి 8. 8 అనేది ఆప్షన్ ఏలో ఉంది కదా. సో మనకు ఆప్షన్ ఏ 26.4851, 26.4851 ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా అర్థమైంది కదా. ఈ డిజిటల్ సమ్ మెథడ్ అనేది మీకు ఏ ఎగ్జామ్స్కైనా, ఏ ఎంట్రన్స్కైనా, ఈవెన్ పోలీస్ ఎంట్రన్స్కైనా, గ్రూప్స్కైనా, నీట్కైనా, ఇంకా బ్యాంక్ ఎగ్జామ్స్కైనా, దేనికైనా కానీ ఈ సమ్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.